ఇండియన్ క్రికెట్ ప్రపంచంలో అమిత్ మిశ్రా పేరు ప్రస్తుతం చర్చగా మారింది. అందుకు కారణం మిశ్రా భారత మాజీ కెప్టెన్ ధోనీపై చేసిన కామెంట్స్. ఈ ఇండియన్ మాజీ లెగ్ స్పిన్నర్ టెస్ట్ క్రికెట్లో 22 మ్యాచ్లు ఆడాడు, 76 వికెట్లు పడగొట్టాడు. వన్డేలో 36 మ్యాచ్లు ఆడి 64 వికెట్లు తీశాడు. టీ20 కెరీర్లో 10 మ్యాచ్లు ఆడి 16 వికెట్లు తీశాడు. ధోనీ కెప్టెన్సీకి వచ్చిన కొత్తలో అమిత్ మిశ్రా అప్పటికే జట్టులో ఉన్నాడు. కానీ ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. దీంతో మిశ్రా కెరీర్ గురించి క్రికెట్ ప్రపంచంలో ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కథనాలపై అమిత్ మిశ్రా నోరు విప్పాడు. తాజాగా అమిత్ మిశ్రా మాట్లాడుతూ, ధోనీ వల్లే నా క్రికెట్ జీవితం నాశనమైందనే వార్తల్లో నిజం లేదు. నేను ఎప్పుడూ ఎక్కడా ఈ మాటలు అనలేదంటున్నాడు. ధోనీ కెప్టెన్సీలో నేను ఆడాను, నాకు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చాడు ధోనీ అని చెప్పుకొచ్చాడు మిశ్రా. ధోనీ లేకపోతే నేను జట్టులో కూడా ఉండేవాడిని కాదు. నేను ధోనీ కెప్టెన్సీలో జట్టులోకి వచ్చాను, మళ్ళీ వచ్చాను. కెప్టెన్గా ధోనీ నాకు చాలా అవకాశాలు ఇచ్చాడని చెప్పుకొచ్చాడు అమిత్ మిశ్రా. అయితే న్యూజిలాండ్తో వారి దేశంలో సిరీస్ ఆడుతున్నప్పుడు ధోనీతో జరిగిన సంఘటనను గుర్తు చేశాడు అమిత్ మిశ్రా. నేను బౌలింగ్ చేస్తున్నాను, అప్పుడు ధోనీ నా దగ్గరకు వచ్చి వికెట్ల కోసం కాదు, పరుగులు కంట్రోల్ చేసే విధంగా బౌలింగ్ చేయాలి. వాళ్ళ టార్గెట్ పెద్దగా ఉన్నది, పరుగులను కంట్రోల్ చేసినట్లయితే వికెట్లు ఆటోమేటిక్గా వస్తాయంటూ ధోనీ చేసిన సూచన మంచి ఫలితాన్నిచ్చిందన్నాడు అమిత్ మిశ్రా. అదే మ్యాచ్లో ఒత్తిడికి గురవుతున్న నన్ను ప్రోత్సహించింది, ధైర్యం చెప్పింది కూడా ధోనీనే అంటూ వివరించాడు అమిత్ మిశ్రా. ఎక్కువగా ఆలోచించొద్దని, ఎప్పుడు బౌలింగ్ వేసినట్లే బౌలింగ్ వేయాలని, వికెట్ల కోసం ఎక్కువగా ఆలోచించొద్దని చెప్పుకొచ్చాడు. అయితే ఆ మ్యాచ్లో నేను 5 వికెట్లు తీశానని, అది కూడా ధోనీ సూచనలతోనే సాధ్యమైందని, నా బౌలింగ్ కెరీర్లో అదే బెస్ట్ అని వివరించాడు. దీంతో ధోనీ కెప్టెన్ కాకుండా ఉంటే తన కెరీర్ మరోలా ఉండేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అమిత్ మిశ్రా ఈ రకమైన వివరణ అనేది ఇచ్చాడు.